ప్రత్యక్ష దైవాలు అనే లెసన్ యొక్క ఉద్దేశం, నేపథ్యం, ఇతిహాసాలు ఏముంది, ఇతిహాసం ప్రక్రియ ఏముంది అనేది చూద్దాం. ఉద్దేశం, ఈ లెసన్ యొక్క ఉద్దేశం అంటే చూద్దాం. లోకంలో కంటికి కనిపించే దేవతలు ఎవరు? అమ్మ నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. సో ఏం చెప్తున్నాడు? మనకు కనిపించే దేవతలైన అమ్మ నాన్నలను సేవించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అది ఉత్తమమైన ధర్మం అనేది ఇక్కడ ఉద్దేశం. లెసన్ ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ప్రక్రియని ఇతిహాసం. ఇతిహాసం అంటే మీనింగ్ ఏంటంటే ఇలా జరిగింది అని అర్థం. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ లెసన్ యొక్క నేపథ్యం వచ్చేసి ఓవరాల్ స్టోరీ. మనకి ఈ లెసన్ ప్రత్యక్ష దైవాలు అనే లెసన్ ఏ సిచ్యువేషన్లో చెప్పబడింది మొత్తం ఈ స్టోరీ అంతే చెప్తా. అడవిలో ఉన్న ఒక గురువు శిష్యుల మధ్య కాన్వర్జేషన్ అన్నమాట ఈ లెసన్ వచ్చేసి. ఇక్కడ గురువు ఎవరంటే మార్కండేయ మహర్షి అనే వ్యక్తి అనమాట. ఆయన పేరు ఏం పేరు? సో మార్కండేయ అనేది గురువు, ఆయన శిష్యుడు వచ్చేసి ధర్మరాజు అనమాట. అరణ్యంలో ఉన్న వీళ్ళ మధ్య స్టోరీ జరిగిందని గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం. ఇక్కడ చూడండి, వాసంలో ఉన్న ధర్మరాజుతో, ఎవరైతే అడవిలో ఉన్నారో ఆ ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథని చెప్పాడు. ఇక్కడ కౌశికుడు అనే వ్యక్తి కూడా మనకు లెసన్ చదివేటప్పుడు అర్థమవుతుంది. ఆయన కూడా ఎడ్యుకేషన్ విషయమై చదువుకోవడానికి వెళ్ళి, ఇది చాలా ఇంతకంటే మంచిది ఏమన్నా ఉందా బెస్ట్గా ఇవ్వడానికి, చదువుకోవడానికి సంథింగ్ అని అటువంటి సిచ్యువేషన్స్లో ఇద్దరు ట్రావెల్ చేస్తాడు. సో కౌశికుని విద్యాభ్యాసం ముగినట్లు వాళ్ళ గురువు ప్రకటిస్తారు. చదువుకోవడానికి వెళ్ళాడు కౌశికుడు అనే వ్యక్తి. ఆయన చదువు అయిపోయినప్పుడు గృహస్థానాశ్రమం స్వీకరించిన తల్లిదండ్రులను సేవించమని చెప్తాడు. సో అంటే ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళ పేరెంట్స్ని సేవ చేయమని చెప్తాడు వాళ్ళ గురువు. చెప్తే కానీ ఆయన ఏం చేస్తాడు, నాకు ఇది కాదు, ఇంతకు మించి జ్ఞానం ఏదన్నా ఉంటే, ఇంతకు మించి మంచిది ధర్మాలు ఏమన్నా ఉంటే, ధర్మం పాటించేటి ఏమన్నా ఉంటే అవన్నీ తెలుసుకోవాలని ఆయన బయలుదేరుతాడు వాళ్ళ గురువు చెప్పిన మాట వినకుండా. ఆ విధంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు వెళ్తే ఆయనకు వచ్చేసి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అలసిపోయి. ఆ చెట్టు వచ్చేసి మర్రి చెట్టు. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్టు మీద ఉన్న పక్షి వచ్చేసి ఆయన మీద రెట్టేస్తుంది. సో వేసినప్పుడు కోపంతో దాని వంక చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనకున్న పవర్స్ని బట్టి అదైతే బూడిదైపోతుంది. బూడిదైపోయిన తర్వాత ఆయన మధ్యాహ్న సమయంలో ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు. మరి అంత చదువుకున్న అంత జ్ఞానం కోసం పోయిన ఆయన భిక్ష ఎందుకు అడుగుతున్నాడు అంటే, పూర్వకాలంలో మనకి ఇక్కడ ఉన్నట్టు హోటల్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉండేటివి కాదు కదా. సో అందుకోసమే ఎవరైనా సరే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. భోజనం కోసం ఒక ఇంటి ముందుకు వెళ్ళి మనం అడగడం. ఇక్కడ అడగడాన్ని భిక్ష అని అంటారు. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంటి ఇల్లాలంటే ఆ ఇంటికి సంబంధించిన యజమానులు కానీ ఆ ఇంటి వ్యక్తి యొక్క భార్య ఆమె ఉంటుంది. ఆ సమయంలో ఆమె ఏం చేస్తుందంటే, ఈయన భిక్ష అడిగాడు బాగానే ఉంది, కానీ అదే టైంకి వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి సో ఏమేం చేస్తుందంటే, ముందు వాళ్ళ హస్బెండ్ నీడ్స్ ఏమేమి కావాలో వాళ్ళ భర్తకు అందిస్తూ అప్పుడు ఏమవుతుంది, ఈయనకు ఫుడ్, ఈయనైతే భిక్ష అడిగాడు కదా భోజనం, అది ఇవ్వడం లేట్ అవుతుంది. లేట్ అయిందని ఆమె కోపంతో ఆమె వంక చూస్తాడు, కోపంగా సీరియస్గా చూస్తాడు. ఈయన సీరియస్గా చూస్తుంటే ఈయన చూడండి వెళ్ళింది అడగడానికి వెళ్ళాడు, హెల్ప్ అడగడానికి వెళ్ళాడు భోజనం కావాలని. బట్ ఈయన మాత్రం ఆమె వంక కోపంగా చూస్తున్నాడు. ప్రజెంట్ అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉంటే మనల్ని ఎవరైనా కోపంగా చూస్తే మళ్ళీ మనం వాళ్ళకైతే హెల్ప్ చేయం. కానీ ఆమె ఏం చేస్తుందంటే చూడు, ఏమంటుందంటే మహాత్మా అని అంటుంది. సో ఏందయ్యా నువ్వు నాకెళ్ళట కోపంగా చూస్తావు, నీకు నేను ఏం పోనీ కసిరిచ్చినట్టు అన్నట్లు. ఆమె చూడు ఆమెను తగ్గించుకున్నది. ఎందుకంటే పూర్వకాలంలో ఏమవుతుందంటే ఋషులు కానీ మహర్షులు కానీ ఎవరైనా శాపం పెడితే అది ఖచ్చితంగా జరుగుతుందని బలమైన నమ్మకం ఉంది. మనం చాలా స్టోరీస్లో కూడా విన్నాం కదా. సో అందుకే ఆమె ఏమంటుందంటే, మహాత్మా నేను చెట్టుపై ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఎంత కోపం తగదు. సో ఆమె చూడండి ఎంత డేర్గా మాట అంటుందో.
అని ఆమె కొన్ని మంచి మాటలు, సో అవన్నీ వచ్చేసి ఏమన్నా చెడ్డు చెప్పిందా, మంచియే కదా. సో ఆ మంచి మాటలు చెప్పింది. నీకు ఇంకా మంచి విషయాలు, ధర్మ సూక్ష్మాలను, సో ధర్మములోకి సంబంధించి అంటే నువ్వు ఆచరించాల్సిన చేయాల్సిన ఏమన్నా సూక్ష్మాలు అంటే చిన్న విషయాలు కూడా నీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గిన సో సడన్గా యాప్ ఓపెన్ అయిపోయింది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే గిన మిథిలా నగరం అనే ప్రదేశానికి వెళ్తే, ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ ధర్మవ్యాధుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమేమి ఇన్ఫర్మేషన్, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ నువ్వు తెలుసుకోవచ్చని ఆమె చెప్తుంది. అప్పుడు కౌశికుడు ఏం చేస్తాడంటే ఆ ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్తాడు, మిథిలా నగరం వెళ్తాడు. వెళ్ళి అవన్నీ నేర్చుకుంటాడు. ఆ నేపథ్యంలోనిది, ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీలోనిది అనమాట అక్కడిది ఈ లెసన్. ప్రత్యక్ష దైవాలు అనేది లెసన్, ఇది నేపథ్యం. మనకి ఎగ్జామ్లో ఇంత ఇస్తాడంటే అస్సలు ఇవ్వడు. ఇన్ని లైన్స్ ఇచ్చి మన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారా, అస్సలు చేయడు. కానీ ఇందులో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకునేదే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సో నేపథ్యం అన్నాడు ఇక్కడ. నేపథ్యం అంటే కౌశికుడు ధర్మ వ్యాధుని దగ్గరికి వెళ్తాడు. ఎందుకు? ధర్మ సూక్ష్మాలను లేదా ధర్మాలను తెలుసుకోవడానికి వెళ్తాడు కదా. ఇలాంటి ఒక కాన్సెప్ట్ అంతా ఒక 2 లైన్స్లో కానీ 1.5 లైన్లో మనకు 3 లైన్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చి, ఇది ఏ నేపథ్యం, ఏ లెసన్కి సంబంధించిన నేపథ్యమైనా అడగొచ్చు, లేదంటే లెసన్ నేమ్ ఇచ్చి దీనికి సంబంధించిన నేపథ్యమైనా అడగొచ్చు. ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఐ హోప్ మీరు చదివేటప్పుడు నేపథ్యం కంప్లీట్గా చదివిన తర్వాత అందులో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సీ యూ సూన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.